హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న అమ్మాయిది చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంకా అమ్మాయి హ్యాపీగానే ఉంది, ఇంకా అమ్మాయిది ఏం లేదు. కాకపోతే నేను వేరే వాళ్ళది చెప్పే ముందుగా అసలుకి ఒక్క స్త్రీ, ఒక ఆడపిల్ల సాపెక్కిన కాడి నుంచి కష్టాలు స్టార్ట్ అయితే మళ్ళీ పాడెక్కేదాకా ఆ కష్టాలు తీరవు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, 100 మందిలో ఎవరో ఒక 5గురే హ్యాపీగా ఉండేది, 95 మంది కష్టాలే. సాపెక్కిన కాడి నుంచి ఆడపిల్ల పాడెక్కేదాకా ఆ కష్టాలు అయితే తగ్గవు. ఎందుకు ఇలా అంటున్నానంటే, అది సుఖం కానీ, కష్టం కానీ, నష్టం కానీ, లాభం కానీ కొన్ని రోజులే. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కో ఆడగూతుని చూస్తే జాలి వేస్తుంది, ఒక్కో ఆడగూతుని చూస్తే నరకాలనిపిస్తుంది, ఒక్కొక్క అమ్మాయిని చూస్తే చాలా బాధ వేస్తుంది, ఏందా తన జీవితం ఎట్ట అయిపోయిందా అని. ఆడవాళ్ళలోనే రకరకాలుగా ఉండారు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది మీరింటే అసలు ఆ తల్లిని నరికి అవతలేయండి అని అంటారు మీరే. అందుకని నేను ఇది చెప్పే ముందు, దుష్టుల గురించి చెప్పే ముందు దేవతల గురించే మాట్లాడుకోవాలంటాను నేను. ఎందుకంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఎట్ట నమ్ముతాము, దేవుళ్ళు ఉండారు అని, అలాగే దెయ్యాలు కూడా ఉండేవని నమ్ముతాం కదా. దేవుళ్ళు ఉంటేనే దెయ్యాలు కూడా ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఫ్రెండ్స్, అసలుకి ఒక ఆడపిల్ల 12 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి తను ఎంత కష్టపడిద్దో తెలుసా. తల్లిదండ్రులు కూడా అత్తగారింటికి పంపించేటప్పుడు ఆడపిల్లకి అన్ని జాగ్రత్తలు చెప్తారు. ఏమనంటే, పుట్టింటికి చెడ్డ పేరు తీసుకురావద్దమ్మా, వెళ్ళిన కాడ నువ్వు హ్యాపీగా ఉండమ్మా, సంతోషంగా ఉండాలి అని చెప్పేసని. కానీ ఎందుకో కానీ కొంతమంది ఆడపిల్లలు అసలు కిరణ్ కూడా వినరు ఫ్రెండ్స్. ఎందుకో మరి, అది కావాలని చేస్తారా, లేకపోతే వాళ్ళు బలుపా, లేకపోతే ఏంటో అసలు అర్థం కాదు. ఇహ కొంతమంది మగోళ్ళు ఉంటే ఫ్రెండ్స్, నిజంగా ఏమనిపిస్తుంది అంటే, నరికి అవతలేయాలి అన్నంత కోపం వస్తుంది. అందరినీ కాదు ఫ్రెండ్స్, కొంతమంది మగవాళ్ళని చూస్తే. నేనైతే ఫ్రెండ్స్, మీరు నమ్మండి నమ్మకపోండి, నేనైతే అస్సలు నాకు తెలిసినంత వరకు అయితే ఫ్రెండ్స్, మగవాడిది 1% తప్పుంటే ఆడ మనిషిది 3% ఖచ్చితంగా తప్పు ఉందని అంటాను నేను. ఎందుకంటే ఒక మగవాడు ఎవడైనా సరే మనల్ని కదిలియాలి అంటే మనం వాడి కలిసి చూసన్నా నవ్వాలి, లేదంటే వాడు చూస్తున్నాడని చెప్పి, వాడు ఎందుకు చూస్తున్నాడని మనమన్నా వాడి కలిసి తిరిగి చూడాలి. ఏదో ఒకటి వాడు ఒక సిగ్నల్ ఇస్తే మనం సిగ్నల్ ఇస్తానే కదా వాడు ఏదైనా డేరుగా మనల్ని చూసి నవ్వేనా ఏదైనా. ఒక్కసారి మగోడు మన కలిసి చూస్తున్నాడంటే మనం గట్టిగా ఉరిని చూసినట్టుగా చూస్తే ఆ మగోడు తల దించుకుంటాడు. నాకు తెలిసిందైతే అదే ఫ్రెండ్స్. ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఇలా, ఇంకా కొంతమంది బేవారస నా కొడుకులు ఇంకా ఆడపిల్లల్ని పాడు చేసేవాళ్ళు ఉంటారనుకో. ఆ ఎదవలు ఏంటంటే, ఒంటరిగా ఆడపిల్ల ఎక్కడ జిక్కిద్దా ఏంటని ఆలోచించి చేసే ఎదవలు ఉంటారు. నేను వాళ్ళని మంచి అని నేను ఎప్పుడు అన్ను. ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, తప్పు అనేది ఎవరైనా చేస్తారు, చేయకుండా ఉండరు. నిందులు అనేవి ఎవరికైనా వస్తాయి. అమ్మవార్లకి మనం దేవుళ్ళం కాదు, ఆ నిందొస్తే మనం శాపం పెట్టంగానే అవతల వాళ్ళు ఇదైపోతారు అని. దేవుళ్ళకి నిందులు తప్పలేదంట. ఇంకా రెండో పెళ్ళిళ్ళు అంటే ఫ్రెండ్స్ చెప్పేది లేదు. 2 పెళ్ళిళ్ళైనా 3 పెళ్ళిళ్ళైనా కానీ అది మన జాతకంలో ఈ తల్లిదండ్రులు ఒక్కొక్కళ్ళు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ వారసత్వం కూడా వస్తుంది. దేవుళ్ళకే ఉండి 2 పెళ్ళిళ్ళు అంటే, ఇప్పుడు నేను పూజించే శివయ్యకే 2 అంటారు, 3 అంటారు, రకరకాలుగా చెప్పుకుంటారు ఫ్రెండ్స్. నేను పెళ్ళిళ్ళ గురించి కూడా ఇక్కడ మాట్లాడటలేదు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ నేనేందంటే, నాకు ఒక అమ్మాయి చెప్పిన దాంట్లో నాకు అంత బాధేసింది కాబట్టి అందుకే ఆడవాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. నిజంగా ఒక ఆడకూతురైతే ఫ్రెండ్స్, తను ఎన్ని కష్టాలు ఫ్యామిలీ కోసం ఎన్ని కష్టాలు పడిద్దంటే, బోల్డ్ అన్ని కష్టాలు పడిద్ది ఫ్రెండ్. ఒక ఆడకూతురు ఏంటంటే, తనకి సాపెక్కిన కాడి నుంచి పెళ్ళి
అయిన కాడి నుంచి ఆ అక్షంతలు ఎప్పుడైతే నెత్తిన పడతాయో అప్పుటాంచి ఇక ఈ ఆడపిల్ల సాపెక్కిన కాడి నుంచి తల్లిదండ్రులకి భారం అయిపోద్ది. పిల్లకి పెళ్లి చేయాలని. వాడు ఎలాంటోడో తర్వాత సంగతి. ముందైతే పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపుతారు. పోయిన కాడి నుంచి ఇక్కడ అల్లారు ముద్దుగా పెరిగి ఆడపిల్ల అక్కడికి వెళ్ళిన కాడి నుంచి ఇంట్లో చాకిరి చేయాలి, హస్బెండ్ని చూసుకోవాలి, తర్వాత మంచి పేరు తెచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఆ పిల్లకే మళ్ళీ పిల్లలు పుడితే ఆ పిల్లలను చూసుకోవాలి. ఆ పిల్లలను చూసుకొని మళ్ళీ ఆ పిల్లలు పెళ్ళి, మళ్ళీ ఆ పిల్లలకి పురుళ్ళు, అసలుకి బోల్డెన్ నుండి ఫ్రెండ్స్. ఇంకా అదే అంటలా సాపెక్కిన కాడి నుంచి మళ్ళీ పాడెక్కేదాకా ఆడ మనిషికి ఎవరికో ఒకళ్ళకి సుఖం. నాకు తెలిసినంతవరకు అయితే ఇంకా అందరూ మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అయితే ఎంత కష్టపడతారో ఒక ఆడపిల్లకు పెళ్లి చేయడానికి నాకు బాగా తెలుసు. అలాంటి తల్లులు కూడా బిడ్డల కోసం ఫ్రెండ్స్ ఎంత కష్టపడి ఎంత ఇదిగా ఉండి కూడా బిడ్డను చూసుకుంటూ ఉండేవాళ్ళు. కొంతమంది ఎందుకో తెలియదు కానీ ఫ్రెండ్స్ అసలుకి పిల్లలని లేదు, బిడ్డలని లేదు, ఈ మరీ అసలుకి ఎట్టు తయారయ్యారు ఎందుకో తెలియదు. నేను చెప్పబోయేది కానీ మీరు వింటే ఫ్రెండ్స్ అసలు దాన్ని ముందు చంపే అంటారు. నేను ఒకటే చెబుతున్నాను ఫ్రెండ్స్, ఏదైనా కానీ దయచేసి నన్ను తిట్టుకోండి, ఏదన్నా చేసుకోండి, అందరికీ కాదు ఫ్రెండ్స్, ఇది కొంతమందికే చెప్తున్నాను. అక్రమ సంబంధం అనేది అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే ముందు చెప్పలేం. ఇంట్లో మగోడు మెత్తకైతే ఆడపిల్ల ఏదన్నా తప్పు చేస్తుందా, లేకపోతే మగోడికి తెలిసి కూడా తప్పు చేస్తుందా, ఈ తప్పులన్నీ పక్కన పెడితే ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, చెయ్యండి. నేను తప్పు చెప్పొద్దని నేనేమన్నా మీకు కండిషన్లు అలా అని చెప్పటం కాదు, చెయ్యండి. కానీ దయచేసి ఎవరు కూడా బెడ్ల మీద ఒట్టేయమాకండి. భర్త దొరికిన తర్వాత బెడ్ల మీద దయచేసి ఎవరు కూడా నేను ఇంకా చెయ్యను, ఇదిగో మన పిల్ల మీద పిల్లోడి మీద ఒట్టని ఎవ్వరు కూడా దయచేసి మాత్రం పిల్లల మీద మాత్రం ఒట్టేయమాకండి ఫ్రెండ్స్. మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. ఇది అందరికీ కాదు, కొంతమందికే బెడ్ల మీద ఒట్టేసే తల్లికే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అసలుకి నేను ఆ అమ్మాయి చెప్తుంటేనే నా గుండె ఎంతగా ఇదైపోయిందో తెలుసా, ఎంత నరక వేదనో తెలుసా ఫ్రెండ్స్ అసలుకి. ఇంకోటి కూడా చెప్పాలి, ఇక్కడ నాకు కూడా ఒక అమ్మాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు నా మీద ఒక తల్లి నిందేసింది. ఆ నిందేస్తే తర్వాత ఆ అమ్మాయికి నేను అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత ఒక అబద్ధం ఆడింది ఫ్రెండ్స్. నేను చెప్పాను అనమాట, అమ్మాయి నాకు ఇట్ట ఫోన్ చేసి ఇట్ట మాట్లాడిందంటే నేను మాట్లాడలేదు అట్ట ఇట్ట అంది. ఆ అమ్మాయి కూడా బైబిల్ మీద ఒట్టు అని అంది. సరే దేవుడి మీద ఒట్టు అంటే దేవుడికి ఇంకా అది దేవుడే చూసుకుంటాడు, అది మనకే చూపిస్తాడు, పిల్లలకు చూపాడు. కానీ బిడ్డల మీద ఆ అమ్మాయి మళ్ళీ అమ్మ నా పిల్లల సాక్షిగానంది ఫ్రెండ్స్. అది అక్కడ అబద్ధం ఆడింది. సరే ఏందో ఇంకా మనం చెప్పేదేం కాదు, ఇంకా మనుషులు అనేవాళ్ళు ఇక మారరు, ఇంకా అందుకని వదిలేయటం, ఇంకా మనం చేసేదేం లేదు. కానీ చిన్న పిల్లలు మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లల మీద ఒట్టులేసి వాళ్ళ ప్రాణాలతోటి మీరు సెలగాటలు ఆడమాకండి. మీ సావు మీరు సావండి, తప్పని నేను అన్ను, ఎవరు అనరు తప్పని. కాకపోతే ఏంటంటే తప్పుకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది, ఎంతవరకో అంతవరకే. నీ మొగుడు ఎదవై ఒప్పుకున్నాడని చెప్పేసి అందరూ ఒప్పుకోరు. చూసేవాళ్ళకి కూడా ఏంటంటే అసహ్యంగా ఉంటుంది అనమాట, ఏంది ఈ అమ్మాయి ఇట్ట చేస్తుంది అని చెప్పేసి. సరే అదైతే అయిపోయింది, కానీ దయచేసి ఎవరైనా బెడ్ల మీద మాత్రం ఒట్లు మాత్రం వేయమాకండి ఫ్రెండ్స్. నేను రేపుటాంచి ఖచ్చితంగా అసలుకి ఏం జరిగింది, ఆ అమ్మాయి బిడ్డ మీద ఎందుకు ఒట్టేసింది, ఆ బిడ్డని ఎందుకు ఆ అమ్మాయి దూరం చేసుకుంది, ఇప్పుడు ఎంత నరకం అనుభవిస్తుంది, ఆ నరకం కూడా తల్లి అనుభవిస్తుందా, లేకపోతే నాయనమ్మలు అనుభవిస్తున్నారా, తండ్రి అనుభవిస్తున్నాడా, ఎవరు అసలు అనుభవిస్తున్నారు, ఎందుకు ఆ బిడ్డ మీద ఒట్టేసింది, ఆ బిడ్డని ఎందుకు దూరం చేసుకుంది, ఎలా దూరం చేసుకుంది అనేది ఫ్రెండ్స్ నేను రేపటాంచి వీడియోలో వస్తే వాళ్ళే కూడా నేను చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి నేను అన్నీ మీకు క్లియర్గా